తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. అధికారంలోకి వచ్చి 15 నెలలవుతోంది. పూర్తిస్థాయి పాలనపై దృష్టి పెట్టిన చంద్రబాబుకు కొంతమంది ఎమ్మెల్యేలు చికాకు పెడుతున్నారు. తమకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ వివాదాలకు కారణమవుతున్నారు. ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అలానే ఉన్నారు. వారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సీఎం చంద్రబాబు అటువంటి వారికి పిలిచి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. మారకపోతే మార్చేస్తానని హెచ్చరిక కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరిస్తూ ఉండడంపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి కూడా బాగాలేదని, అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని బీజేపీ నాయకత్వానికి చంద్రబాబు సూచించినట్టు సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల పనితీరు బయటపడుతోంది. మొన్నటికి మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బోండా ఉమా. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖపైనే ఆరోపణలు చేశారు. అయితే దాని వెనుక చాలా రకాల కారణాలున్నాయి. ఏమైనా ఉంటే కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పొచ్చు కదా, ఇలా శాసనసభలో ప్రస్తావించడం ఏంటి అనే చర్చ కూటమిలో నడుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర్రావు టీడీపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలోకి వచ్చి తనపైనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రచ్చకు దారితీస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కంపెనీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు దాడి చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంపీ పనులు చేయడం ఏమిటనేది ఎమ్మెల్యే వర్గం ఆరోపణ. దీనిని ఎంతమాత్రం సహించమని హెచ్చరిస్తూ వారు దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు ఇదే ఆదినారాయణ రెడ్డి అనంతపురం తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదం పెట్టుకున్నారు. సీఎంఓ వరకు ఆ పంచాయతీ నడిచింది. ఇప్పుడు మరోసారి సొంత పార్టీలోనే చిచ్చురేపేలా వీరిద్దరి వ్యవహార శైలి ఉంది. అయితే జనసేన ఎమ్మెల్యేల విషయంలో పవన్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. క్రమశిక్షణ కట్లు దాటితే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా వెళ్లాయి. ఏకంగా కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలపైనే వేటు వేశారు. ఎమ్మెల్యేలకు సైతం ఇదే వర్తిస్తుందని హెచ్చరించారు. అయితే తాజాగా శ్రీకాళహస్తిలో ఓ దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకం విషయంలో జనసేన నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. నేరుగా పవన్ కళ్యాణ్కు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అయితే మూడు పార్టీల్లో ఈ సరికొత్త వివాదాలు చికాకు పెడుతున్నాయి. వాటికి ఆదిలోనే పరిష్కార మార్గం చూపకపోతే మాత్రం ఇబ్బందికరమే. మరి దీనిపై మూడు పార్టీలు ఎలా ముందుకు వెళతాయో చూడాలి.